ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. విహారీ తన ఇంటికి వెళ్ళడానికి ఇక కార్లో ఉంటాడు కదా, ఇక కార్లో ఇలా అనుకుంటూ ఉంటాడు. నేను చాలా తప్పు చేసినట్టు అనిపిస్తుంది. అసలు ప్రకాష్కి నాకు తేడా ఏముంది? పాపం తను నన్ను నమ్ముకొని ఊరు కాని ఊరు వచ్చింది. అలా మధ్యలోనే నాకేం పట్టినట్టు వదిలేసి వచ్చాను. లేదు, ఇది చాలా తప్పు, ఇలా చేయడం తప్పు అని చెప్పి ఇక డ్రైవర్ యూటర్న్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళు అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటాడు విహారీ కనక మహాలక్ష్మి కోసం. మరోపక్క కనక మహాలక్ష్మి దగ్గర డబ్బు అదంతా ఉండేసరికి కొంతమంది రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు. ఇక కనక మహాలక్ష్మి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఒక టీ షాప్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇక రౌడీలు కొంత దూరంలో ఆగుతారు. ఇక బంగారం వాసన వస్తుంది నాకు అని చెప్పి ఆ టీ షాప్ దగ్గరే వసుధ వాళ్ళ ఆయన అనమాట, అతని పేరు తెలియదు కానీ అతను అక్కడ ఉంటాడు. బంగారం వాసన వస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే కనక మహాలక్ష్మి ఉంటుంది. ఇవిడ దగ్గర ఇంత బంగారం ఉంది, కొట్టేయాలి అని చెప్పి ఇక కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి అతను ఇలా అంటాడు, అమ్మ ఈ ఏరియా అంత సేఫ్ కాదు, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఆ బస్ స్టాప్ దగ్గర ఉండు, ఏ ఊరికైనా బస్సులు అక్కడ ఉంటాయి అని చెప్పి అనగానే కనక మహాలక్ష్మి వెళ్ళి అక్కడ కూర్చొని బ్యాగ్లో తన ఒంటి మీద ఉన్న బంగారం అంతా కూడా తీసేసుకొని మెల్లగా ఆ బ్యాగ్లో సర్దేసుకుంటుందనమాట. ఇదంతా గమనిస్తూనే ఉంటాడు దూరంగా ఆ వసుధ వాళ్ళ ఆయన. ఇక మెల్లగా అక్కడ ఒక కర్ర తీసుకొని కనక మహాలక్ష్మి తల మీద ఒక్కటిస్తాడు. ఇంకా కనక మహాలక్ష్మి అప్పటికే అతను షర్ట్ పట్టుకుంటూ ఉంటుంది. ఇక తనేమో కనక మహాలక్ష్మి దగ్గర ఉన్న బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోతూ ఇక మళ్ళీ ఒకటి తల మీద కొట్టగానే ఇంకా కనక మహాలక్ష్మి అలా కింద పడిపోతుందనమాట స్పృహ తప్పిపోయి. మరోపక్క విహారీ ఏమో ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టు అక్కడ కనక మహాలక్ష్మి గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. మరి విహారీ కనక మహాలక్ష్మి ఎలా మళ్ళీ కలవబోతున్నారనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము.